హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాదేవి అండ్ జానబ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటారా, ఇది వచ్చేసి మా అమ్మమ్మ నాటి కాలం పచ్చడి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పచ్చికారం అనమాట. అంటే ఇప్పుడు చేసే ఇప్పుడు చేసే వాళ్ళు డిఫరెంట్గా చేస్తున్నారు అనమాట. కానీ అప్పట్లో ఎలా చేస్తున్నారో అయితే నేను వీడియో అయితే మీకు చూపిస్తాను. మొత్తం మా అమ్మమ్మ ఫస్ట్ ఎలా చేసేదో మొత్తం అంత వీడియో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షార్ట్ వీడియో పెట్టాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అస్సలు వదిలిపెట్టు, నేను జ్వరం వచ్చినా ఏం వచ్చినా బాగాలేకపోయినా ఈ పచ్చడి అయితే తప్పకుండా తింటాను అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అసలు మర్చిపోరు. ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ అయితే ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏమైనా పచ్చళ్ళు చేయాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్తాను. కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ చెప్తున్నాను చూడండి. ఎండు కొబ్బరి తీసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 5, కొత్తిమీర మెయిన్ అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. అలాగే 4 పచ్చిమిర్చి, ఎక్కువ అయితే కారం అవుతుంది తినలేదు అనమాట. 1 టమాటా, అలాగే కొంచెం చింతపండు ఫ్రెండ్స్. దీంట్లో అయితే వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్ని అయితే వేసుకోవద్దండి ఫ్రెండ్స్, ఓన్లీ చింతపండు అయితే వేసుకోవాలి. అలాగే ఉప్పు నావుది. మొత్తం అన్నిటి అయితే మనం రోట్లో అయితే దంచుకోవాలి ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ఇప్పుడు మనం వెండి కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు అనమాట. కొబ్బరితో పాటు మనం ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న కొబ్బరిని ఉప్పుని మనం పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ స్టార్ట్ వీడియో తీసేయండి. ఇప్పుడు మనం చిల్లీస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇలా రెడ్ ఉన్నది అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఇలా గ్రీన్ కాకుండా రెడ్ అయితే తీసుకోండి, చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేసుకొని మనం పచ్చడి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ని అయితే వేసుకోవద్దండి. మొత్తం అంతటి మనం దంచేసుకోవాలి. తర్వాత లాస్ట్న టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాని ఇలా కట్ చేసుకున్న తర్వాత గుజ్జు అయితే తీసేసుకోవాలి. లేకపోతే మనం దంచేటప్పుడు మనం ఒక మీద మన కలర్లో అయితే వచ్చి పెడుతుంది. అప్పుడు మనకే రిస్క్ అనమాట. అంటే అయితే వస్తుందా ఇలా అంత గుజ్జు అయితే తీసేసుకున్న తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా గుజ్జు అయితే వేసుకోవాలి. స్టాప్ చేయి. పచ్చడి అంతా మనం ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవాళ వస్తుంది. స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ముద్ద మా జానుకు వేడి వేడి అన్నంతో రెడీగా వెయిట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పెట్టేసా. హాలిడేస్ కదా, ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అయినా ఏం కాదు. సెకండ్ ముద్ద మా పెద్ద పాపకి. తర్వాత లాస్ట్ ముద్ద నాకు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయన కూడా తినేసి చాలా సూపర్ ఉందన్నాడు. నచ్చ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే తింటున్నాను.